పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సునీత నుండి కూడా ఇబ్బందులే. అవినాష్ రెడ్డి లక్ష్యంగా ముందుకు. వైఎస్ సునీత అలా కదులుతున్నారా? వర రవీందర్ రెడ్డి పేరు ప్రముఖంగా. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారికి ఏపీ సర్కారు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వైఎస్ జగన్ మరో సోదరి మాజీ మంత్రి వివేక కుమార్తె సునీత ఎంట్రీ ఇచ్చారు. ఈమె మరోసారి అవినాష్ రెడ్డి లక్ష్యంగా ముందుకు కదులుతున్నారని తెలుస్తుంది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిలో వర్ర రవీందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈయనపై రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 34 కేసులు నమోదైనట్లు చెప్తారు. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో ఈయన సాగించిన అరాచకం అని అంటుంటారు. తాజాగా సునీత ఎంట్రీ ఇచ్చారు. వర్ర రవీందర్ రెడ్డిపై ఆమె పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను అత్యంత దారుణ పదాలతో దూషించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన మరో సానుభూతిపరుడు ఉదయ్ పైన ఆమె ఫిర్యాదు చేశారు. వర్ర రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టమని ఆర్డర్ వేసింది అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి అని చెప్తున్న వేళ రాఘవరెడ్డి అరెస్టు తర్వాత విచారణలో భాగంగా కీలక విషయాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వ్యవహారం ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకోవడం పక్కా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని పట్టుకుని విచారిస్తే ఆయన ఇచ్చే వాగ్మూలం ఈ కేసులో మరింత కీలకంగా మారనుందని అంటున్నారు. అయితే ఇప్పటికే వర్ర రవీందర్ రెడ్డి చెప్పిన అంశాలతో నేరుగా ఎంపీ అవినాష్ పై ఫిర్యాదు చేసేందుకు సునీత సిద్ధమయ్యారని చెప్తున్నారు. సోషల్ మీడియా పోస్టులపై వర్ర రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. షర్మిల, విజయమ్మ, సునీతల పెట్టిన పోస్టుల వెనుక అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి తన కంటెంట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. రాఘవరెడ్డికి అవినాష్ రెడ్డి బ్రీఫింగ్ ఇస్తుంటే ఆయన డైరీలో నోట్ చేసుకునేవారని తెలిపారు. సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్టుల వెనుక అవినాష్ రెడ్డి సూచనలు కీలక పాత్ర పోషించాయని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారని అంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.